లాప్రోస్కోపిక్ సర్జరీకి లేజర్ సర్జరీకి తేడా ఏంటి? ఇవి రెండు ఒకటేనా? లాప్రోస్ అంటే పొట్ట, స్కోపిన్ అంటే కెమెరాలో చూడటం. సో కెమెరాలో చూస్తూ పొట్టలో ఉన్న అవయవాలకి చిన్న చిన్న రంధ్రాల ద్వారా చేసే ఆపరేషన్ ని లాప్రోస్కోపిక్ ఆపరేషన్ అంటాం. మనం గాల్ బ్లాడర్ గానీ, అపెండిక్స్ లేదా చిన్న పేగు, గర్భసంచి ఆపరేషన్లు, లివర్ గానీ, ప్యాంక్రియాస్ ఆపరేషన్లు, చిన్న రాళ్లు ఉన్నా, చిన్న కణితులు ఉన్నా, వీటన్నిటిని కూడా లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా మనం చేయొచ్చు. ఈ చిన్న చిన్న రంధ్రాల్లో నుంచి చిన్న పీసెస్ చేసి బ్యాగ్ లో వేసి తీస్తాము. ఇలా చిన్న చిన్న రంధ్రం ద్వారా పొట్టకి ఆపరేషన్ చేయడం ద్వారా పెయిన్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్ అనేవి తక్కువగా ఉంటాయి. ఎర్లీగా పేషెంట్ కదులుతాడు, త్వరగా ఇంటికి వెళ్తాడు. పొట్ట దగ్గర ఇన్ఫెక్షన్స్ కానీ, ఫ్యూచర్ లో హెర్నియా రిస్క్స్, అబ్స్ట్రక్షన్ రిస్క్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనం లేజర్ పద్ధతి ద్వారా ఆపరేషన్ గురించి తెలుసుకుందాం. లేజర్ అనేది ఒక ఎనర్జీ డివైస్, అంటే అదొక కాంతి కిరణాన్ని బయటికి ఇస్తుంది. ఆ కాంతి కిరణం ద్వారా మనం ఎక్కడైతే సమస్య ఉందో దానిని తీసేయడం అనేది జరుగుతుంది. పైల్స్ కానీ, వారికోస్ వెయిన్స్ లో కానీ రక్తనాళాలు అనేవి ఉబ్బుంటాయి. సో మనం ఈ లేజర్ కిరణాలని రక్తనాళాల లోపలికి పంపించి దాని ద్వారా హెమరాయిడ్స్, వారికోస్ వెయిన్స్ అనేవి సైజ్ తగ్గించడం అనేది జరుగుతుంది. మామూలుగా కట్ చేసి ఆపరేషన్ చేయడం కంటే కూడా ఈ లేజర్ కిరణాల ద్వారా ఈ ఆపరేషన్ అనేది బాడీలో పెయిన్ అనేది తక్కువగా ఉంటుంది. ఎర్లీ రికవరీకి ఈ లేజర్ అనేది కూడా మనకి హెల్ప్ అవుతుంది. మీ వ్యాధికి ఏది సరైన చికిత్స అనేది మీ సర్జన్ ని సంప్రదించి తెలుసుకోండి.